నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. యూఏఈలో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై స్కూల్స్ హెచ్చరికను జారీ చేస్తున్నాయి. ఇటీవల దుబాయ్లోని ఒక పాఠశాల ఆన్లైన్లో అనుచిత కంటెంట్ కనిపించిన తర్వాత ఈ మేరకు తాజా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇలాంటి ధోరణులు తీవ్ర ఆందోళన కలిగించే విషయంగా పేర్కొంటూ స్కూల్స్ మేనేజ్మెంట్లు తల్లిదండ్రులకు ఒక సర్క్యులర్ పంపుతున్నాయి. తరచూ మిడిల్ స్కూల్ విద్యార్థులు ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో పోస్టులు, రీల్స్, ప్రైవేట్ మెసేజ్లను కూడా పంచుకుంటున్నారు. పాఠశాల లోగో, పేరు లేదా సిబ్బంది గుర్తింపులతో సహా కంటెంట్ అనుచితమైన వ్యాఖ్యలతో ఉంటుందని, ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని స్కూల్స్ చెప్తున్నాయి. స్కూల్స్ తరచుగా క్యాంపస్ నెట్వర్క్లలో కొన్ని ప్లాట్ఫామ్లను బ్లాక్ చేస్తున్నప్పటికీ కొంతమంది విద్యార్థులు కొత్త మార్గాలను కనుగొంటున్నారని నిర్వాహకులు చెప్తున్నారు. విద్యార్థులు VPNలు, వ్యక్తిగత డేటా, సిమ్ కార్డులు లేదా మొబైల్ ఫోన్లను ఉపయోగించే సందర్భాలు కూడా ఉన్నాయని, ఇవి సైబర్ భద్రతాపరమైన చట్టాల ప్రకారం ఉద్దేశపూర్వక ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరించారు. దుబాయ్లోని స్విస్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ స్కూల్లోని సెకండరీ హెడ్ బ్రియాన్ క్లియరీ మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు ఎక్కువ హాని కలిగిస్తాయని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు లేదా సిబ్బంది గౌరవాన్ని ఇబ్బందులు పడేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేటి విద్యార్థులు అధిక డిజిటల్ లిబరసీని కలిగి ఉన్నారని, కానీ టెక్నికల్ నాలెడ్జ్ మాత్రమే సమస్యను పరిష్కరించలేదని క్లియరీ స్పష్టం చేశారు. తమ స్కూల్లో డిజిటల్ వాల్యూస్, VPN వినియోగంతో కలిగే నష్టాలు తదితర అంశాలను అందరికీ కనిపించేలా ఏర్పాటు చేశామని, తద్వారా విద్యార్థుల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం 1X164లో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి దాదాపు 5 గంటల ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఫ్లైట్లో 125 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి 11:30 మస్కట్ నుండి న్యూఢిల్లీకి బయలుదేరాలి. కానీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నడిపే A19234 ఫ్లైట్ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా దాదాపు 5 గంటల ఆలస్యంగా మరుసటి రోజు తెల్లవారుజామున 3:50 బయలుదేరింది. అయితే న్యూఢిల్లీ నుండి తమ కనెక్టింగ్ విమానాలను మిస్ కావడం పట్ల చాలా మంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో టికెట్లు కొనడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండడం, ముందస్తుగా బుక్ చేసుకున్న ప్రయాణాల వల్ల కలిగే ఆర్థిక నష్టం గురించి ఆందోళన చెందారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగిల్ ట్రావెల్ పాయింట్ ఎయిర్ సిస్టమ్ మొదటి దశను బహ్రెయిన్, UAE అధికారికంగా ప్రారంభించాయి. దీనిని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సెక్రటరియట్ జనరల్ సహకారంతో నిర్వహించనున్నారు. నవంబర్ 12న కువైట్లో జరిగిన 42వ సమావేశంలో GCC సభ్య దేశాల అంతర్గత మంత్రుల నిర్ణయం ప్రకారం ఈ సింగిల్ ట్రావెల్ పాయింట్ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల డిప్యూటీ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ అడెల్ బిన్ ఖలీఫా అల్ ఫాదిల్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు పోర్ట్ సెక్యూరిటీ ఆఫ్ UAE డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలీ మరియు GCC సెక్రటరీ జనరల్ జాసిమ్ మహమ్మద్ అల్ బుదైవి పాల్గొన్నారు. STP ఎయిర్ సిస్టమ్ ప్రారంభం బహ్రెయిన్ మరియు దాని GCC సోదర దేశాల మధ్య బలమైన సంబంధాలను ప్రతిబింబిస్తుందని, ఇంటిగ్రేటెడ్ గల్ఫ్ ట్రావెల్ నెట్వర్క్ వైపు ఒక వ్యూహాత్మక అడుగును సూచిస్తుందని లెఫ్టినెంట్ జనరల్ అల్ ఫదేల్ తెలిపారు. ఇది ప్రయాణికుల ఎగ్జిట్ కీలకమైన విధానాలను పూర్తి చేయడానికి, రవాణాను వేగవంతం చేయడానికి, వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి మరియు సరిహద్దుల్లో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి వీలు కల్పిస్తుందని లెఫ్టినెంట్ జనరల్ వివరించారు. రమదాన్ సందర్భంగా మక్కాలో 3474 తనిఖీ పర్యటనలను పూర్తి చేసినట్లు మున్సిపాలిటీలు మరియు గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తనిఖీ టీమ్స్ మక్కా మున్సిపాలిటీ ద్వారా తనిఖీలు నిర్వహించాయని వెల్లడించారు. హెల్త్ మరియు మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరించడానికి మరియు చట్టాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి వీలుగా ఆహార సంస్థలు మరియు వాణిజ్య కార్యకలాపాల్లో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొంది. క్యాటరింగ్ సేవలకు సంబంధించి 370కి పైగా కిచెన్లను సందర్శించి ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసినట్టు తెలిపింది. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ప్రమాణాలు ముఖ్యమని, మక్కాలో 24 గంటల పాటు క్షేత్ర తనిఖీలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 25 మరియు 26 తేదీల్లో కువైట్ జాతీయ దినోత్సవం మరియు విముక్తి దినోత్సవం సందర్భంగా అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలకు హాలిడే ప్రకటించాయి. ఈ మేరకు సివిల్ సర్వీస్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రత్యేక స్వభావం గల సంస్థలు ప్రజా ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని సంబంధిత అధికారులకు అనుగుణంగా వారి సెలవు షెడ్యూళ్లను నిర్ణయిస్తాయని తెలిపింది.
ఖతార్లోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థ పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా తన 31వ ఆరోగ్య కేంద్రాల వర్కింగ్ అవర్స్ను ప్రకటించింది. ఈ కేంద్రాల ఆదివారం నుంచి గురువారం వరకు నిరంతరం తెరిచి ఉంటాయని తెలిపింది. ఇందులో 27 ఆరోగ్య కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నిరంతరం పనిచేస్తాయని పీహెచ్సీసీ సూచించింది. ఈ కేంద్రాల్లో డెంటల్ సేవలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అలాగే ఆయా సెంటర్లలో వీకెండ్ సేవలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అందిస్తాయని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థ పేర్కొంది. అత్యవసర వైద్య సేవలకు సంబంధించి ఫౌండేషన్ 24/7 అత్యవసర కేసు సేవను అందించడానికి 14 ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కమ్యూనిటీ కాల్ సెంటర్ 16000 ద్వారా 24 గంటల పాటు మెడికల్ అసిస్టెంట్ను పొందొచ్చని సూచించింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.